దేశానికి నియోజకవర్గాల పునర్విభజన ద్వారా చాలా పెద్ద అన్యాయం జరగబోతోంది అనే ఒక అభిప్రాయం అయితే బలంగా ఉంది. అందుకనే స్టాలిన్ గారు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాడు, పిల్లల్ని కనండో పిల్లలు కనండో పిల్లలు కనండో అని. అంటే పిల్లల్ని ఇప్పుడు కంటే 26-27 కల్లా వాళ్ళు పిల్లలు పుట్టరు, అంత తొందరగా జనాభా పెరిగే అవకాశం లేదు. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో చాలా స్ట్రిక్ట్గా కుటుంబ నియంత్రణ అమలు చేశారు అటు ప్రజలు కానీ ఇటు ప్రభుత్వాలు కానీ. ఇవాళ అదే గుదిబండ అవుతున్నట్టుంది కదా, దీని మీద మీ వ్యూ ఏంటి కాంగ్రెస్ పార్టీగా? అంటే ఇక్కడ నా అభిప్రాయం చెప్తాను. కాంగ్రెస్ పార్టీ దగ్గర ఇక్కడ ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ముందు సెన్సెస్ ఇంకా అనౌన్స్ చేయలే. సెన్సెస్ అయిపోవాలా, దాని గెజెట్ నోటిఫికేషన్ కావాలా, దాని తర్వాత వచ్చేసి ఈ యొక్క డిలిమిటేషన్ కమిషన్ వేయాలా, ఆ కమిషన్కి వచ్చేసి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇస్తారు, దాంట్లో ఏ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ వస్తాయి చూసి అప్పుడు. కానీ ఇప్పుడు ఇది నాకు తెలిసి ఇది ఊహాజనితం. ఇది వచ్చేసి ఇంకా సెన్సస్కే మనము ఇంకా ప్రయత్నం చేయలేదు కాబట్టి ఇది అభిప్రాయం నంబర్ 1. రెండవది, ఇక్కడ స్టాలిన్ గారు సౌత్ ఇండియా రాష్ట్రాలే కాకుండా ఆయన 22 మీటింగ్కు ఎవరికి రాశాడు? ఒరిస్సా ముఖ్యమంత్రికి రాశాడు, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి రాశాడు, పంజాబ్. మరి ఒరిస్సా వచ్చేసి సౌత్ ఇండియా కాదే, అది ఈస్ట్ ఇండియా. వెస్ట్ బెంగాల్ సౌత్ ఇండియా కాదే, ఈస్ట్ ఇండియా. పంజాబ్ వెస్ట్ ఇండియా సౌత్ ఇండియా కాదు, అది వచ్చేసి దాదాపు వెస్ట్ ఇండియా కానీ నార్త్ ఇండియా కానీ అవుతుంది. కాబట్టి ఇక్కడ సౌత్ నార్త్ అనే దానికంటే జనాభా నియంత్రణ సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రాలు, జనాభా నియంత్రణ పట్టించుకునే రాష్ట్రాలు యాంగిల్లోనే చూడాలి తప్ప ఈడ సౌత్ ఇండియా నార్త్ ఇండియా అనే యాంగిల్ కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశాన్ని సౌత్ ఇండియా నార్త్ ఇండియా రెండుగా చేయడం కూడా తప్పు. మనము సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, వెస్ట్ ఇండియా, ఈస్ట్ ఇండియా, సెంట్రల్ ఇండియా, నార్త్ ఈస్టర్న్ ఇండియా, ఆ ప్రకారంగా 6 జోన్లుగా చేయొచ్చు. కావాలంటే సెంట్రల్ ఇండియా లేదు, సెంట్రల్ ఇండియా కూడా ఉంది. సెంట్రల్ ఇండియా అదే మరి, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా, సెంట్రల్ ఇండియా అండ్ నార్త్ ఈస్టర్న్ ఇండియా. ఇప్పుడు మనకు మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ ఇవన్నీ వెస్ట్ ఇండియాకి వస్తాయి. అదే వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, బీహార్ ఇవన్నీ ఈస్ట్ ఇండియా కింద వస్తాయి. కాబట్టి మనం వచ్చేసి సౌత్ తప్పించి మిగతా అంతా నార్త్ ఇండియా. ఇది సౌత్ ఇండియా వాళ్ళు పదే చెప్పడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళంతకు వాళ్ళు వచ్చేసి సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమే. ఎంతసేపు సౌత్ ఇండియా నార్త్ ఇండియా అని చెప్పేసి వీళ్ళు నార్త్ ఇండియా అని వచ్చేసి పెద్ద చేసేసి ఆ విధంగా సౌత్ ఇండియా నాయకులు, సౌత్ ఇండియా ప్రజానీక్యం కూడా అతి తెలివివంతులు అంటారు. కానీ నాకు తెలిసి ఆ విధంగా వచ్చేసి తప్పు చేస్తుందని చెప్పేసి అభిప్రాయం. కాబట్టి అది రెండవ యాంగిల్. ఇక మూడవది వచ్చేసి ఇక్కడ డీలిమిటేషన్ 3 విధాలుగా. 1 సంఖ్యాపరంగా, 2 సరిహద్దుల పరంగా, 3 రిజర్వేషన్ పరంగా. 3 ఉంటాయా, 3 ఉంటాయా, లేకుంటే 2 ఉంటాయా అనేది మనం ఆలోచించినప్పుడు సంఖ్యాపరంగా మనం చూసుకుంటే గతంలో మనకు 1953లో 494 సీట్లు ఉన్నాయి. 1962లో 523 సీట్లు అయినాయి. 1972లో 543 ఉన్నాయి. అదే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు వరకు. కానీ ఇప్పుడు సంఖ్య మనము 1972 నుండి సేమ్ సంఖ్యగా ఉంది. అదే సంఖ్య కంటిన్యూ చేస్తారా? నాకు తెలిసి అదే సంఖ్య కంటిన్యూ చేయడం అన్నిటికంటే బెస్ట్. సంఖ్యాపరంగా సరిహద్దులు మార్చొచ్చు, కానీ సరిహద్దులు మారినప్పుడు రిజర్వేషన్ మార్చు. లాస్ట్ టైం 2009లో కూడా మనం సరిహద్దులు రిజర్వేషన్స్ మారినాయి, సంఖ్య మారలేదు 2009లో కూడా. కాబట్టి ఆ విధంగా రేపు 2026 తర్వాత